వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ టైమ్స్. ఈరోజు నేను మీ అందరికీ ఒక మంచి రీసెల్లింగ్ యాప్, అంటే బిజినెస్ చేయడానికి, ఇంట్లో కూర్చొని బిజినెస్ చేయడానికి ఒక మంచి యాప్ ఉంది ఫ్రెండ్స్. ఆ యాప్ గురించి చెప్పడానికి వీడియో చేస్తున్నాను. సో ఆ యాప్ ఏంటి, సో దానివల్ల మనం అమౌంట్ ఎలా సంపాదించుకోవచ్చు, ఆ అమౌంట్ని మనకి ఎలా వస్తుంది, మన బ్యాంక్ అకౌంట్లోకి పడుతుందా లేదా మనకి పేటీఎం పడుతుందా, ఎలా పడుతుంది, ఆ డీటెయిల్స్ అన్ని నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ యాప్ గురించి మీ ఒపీనియన్ కింద కమెంట్స్ తప్పకుండా మెన్షన్ చేయండి. ఎలా అంటే మనం దీంట్లో డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకుంటున్నారా లేదా, జస్ట్ మీ ఒపీనియన్ కింద ఎస్ఆర్ నో మెన్షన్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. సో ఇదేంటంటే మిల్మిలా యాప్ ఫ్రెండ్స్. ఇది కొత్తగా లాంచ్ అయింది, చాలా మంచి యాప్. సో ఇంట్లో కూర్చొని మన రీసెల్లింగ్ బిజినెస్ అనేది ఈ మధ్య కాలంలో చాలా పెరిగిపోతుంది. సో చాలామంది ఇంట్లో కూర్చొని ఓన్ బిజినెస్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఈ యాప్ కన్నా ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే నేను కింద లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, దాని ద్వారా ఇన్స్టాల్ చేసుకోండి. సో నా రెఫరల్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి ₹50 ఇన్స్టాంట్ అమౌంట్ అనేది వస్తుంది. అది మిల్మిలా వాలెట్లోకి వస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈ యాప్ లాంచ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. అది మీ మెయిల్ ఐడి ప్లస్ మీ ఫోన్ నెంబర్. సో మీ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చిన తర్వాత మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు దీంట్లో మీకు ఆర్డర్ చేసి కూడా చూపిస్తాను. ఒక ఆర్డర్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫ్రెండ్స్, ఇది ఇలా ఉంటుందన్నమాట దీని ఇంటర్ఫేస్. మీరు ఈ ఇంటర్ఫేస్ కనుక చూసినట్టయితే, సో చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రోడక్ట్స్ అన్నీ మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ మీరే బై చేయాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ కాస్ట్ కూడా ఉన్నాయి. మీరు హెడ్ ఫోన్స్ చూసినట్టయితే ₹149, షూస్ చూసినట్టయితే 600 to 1200 వరకు ఉన్నాయి. మంచి టీషర్ట్స్ ఉన్నాయి, మ్యూజిక్ సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయి, ప్లే టాయ్స్ ఉన్నాయి. మీ పిల్లలకి ఏదైనా ప్లే టాయ్స్ కావాలనుకుంటే అవి ఉన్నాయి. సో బ్యాగ్స్ ఉంటాయి, చాలా వరకు ఉన్నాయి. చాలా మంచి మంచి ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి. సో కాస్ట్ కూడా తక్కువ ఉన్నాయి. సో దీని ద్వారా మనం ఎలా సంపాదించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లాగిన్ అయిన తర్వాత మీరు ఏదైనా ప్రోడక్ట్ బై చేయాలనుకుంటున్నారు. సో బై చేస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోడక్ట్ చూపిస్తాను. ఈ టీషర్ట్స్ కన్నా మీకు నచ్చాయి అనుకోండి. సో దీన్ని ఏం చేస్తారంటే, ఇక్కడ మీరు రైట్ సైడ్ డౌన్లో మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికన్నా కానీ డైరెక్ట్ ఇక్కడ నుంచి షేర్ చేయొచ్చు. ఇక్కడ షేర్ అని క్లిక్ చేస్తే, సో ఏ ప్రోడక్ట్ షేర్ చేయాలనుకుంటున్నారు అనేది వస్తుందన్నమాట. షేర్ అని క్లిక్ చేశారనుకోండి, ఇట్లా అనమాట. మీ ప్రాఫిట్ ఎంత, ఒక్కొక్క సింగిల్ ప్రైస్కి మీ ప్రాఫిట్ ఎంత అనేది మీకు మెన్షన్ అవుతుంది. సో మీరు ఎవరి కోసమైనా, మీ ఫ్రెండ్ కోసం కానీ లేదా మీకు తెలిసిన వాళ్ళ కోసం కానీ ఏదైనా ఆర్డర్ చేసి వాళ్ళకు డెలివరీ మీరు చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఆర్డర్ చేస్తే మిల్మిలా యాప్ వాళ్ళే వాళ్ళకు డెలివరీ చేస్తారు. అంటే మీరు ఆర్డర్ చేస్తారు, ఆర్డర్ వచ్చేసి వాళ్ళు డెలివరీ చేస్తారు. ఇంకోటి ఏంటంటే, దాంట్లో కాస్ట్ మీరు మెన్షన్ చేయాలన్నమాట. ఆర్డర్ చేసేటప్పుడు ఎంత కాస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను టీషర్ట్ 500 ఉందనుకోండి, నేను మా ఫ్రెండ్కి 600 అని చెప్పాను. సో అతను ఓకే 600 అయితే నేను కొనుక్కుంటాను, బాగానే ఉంది, నాకు బాగా నచ్చింది ఈ టీషర్ట్, నేను కొనుక్కుంటాను అని మీ ఫ్రెండ్ చెప్పాడు అనుకోండి. సో ఓకేరా, నేను క్యాష్ ఆన్ డెలివరీ నీకు హోమ్ పెట్టేస్తాను, 600, నువ్వు 600 పే చేసేసే అని చెప్తారు. సో పే చేసేటప్పుడు అమౌంట్ మీరు ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సెల్లింగ్ ప్రైస్ ఎంత అనేది అది నేను చూపిస్తాను ఇప్పుడు. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అనేది మీరు ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసిన తర్వాత పే అమౌంట్ అనేది క్యాష్ ఆన్ డెలివరీ పెడతారు. క్యాష్ ఆన్ డెలివరీ పెడితే అతను మా ఫ్రెండ్ వాళ్ళకి పే చేస్తారు, కానీ ఆ అమౌంట్ నాకు ఎలా వస్తుంది అని అనుకుంటున్నారా. సో ఎలా అంటే, మీకు ఆ ఆర్డర్ వాళ్ళు డెలివరీ చేసేసి అమౌంట్ కలెక్ట్ చేసుకున్న తర్వాత వితిన్ 1 వీక్ ఆ అమౌంట్ అనేది మీ మిల్మిలా వ్యాలెట్లోకి వస్తుంది. ఇక్కడ ఎలా వస్తుందంటే, ఇక్కడ మై ఎర్నింగ్స్ అని చూసారు కదా. సో నేను ముందుగా చెప్పినట్టు నా రెఫరల్ లింక్ ద్వారా సైన్ అప్ అయితే మీకు 50 అనేది మీకు కూడా వస్తుంది. సో ఇక్కడ చూసారా, మీకు వచ్చే అమౌంట్ ఎంతవరకు మీరు ఎంత సంపాదించుకున్న అన్ని డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఒక్కసారి ఇక్కడ ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టీషర్ట్ 500 600 వచ్చిందనుకోండి, ఇక్కడ మీకు విత్డ్రా అమౌంట్ అనేది 100 అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇట్లా ఏదన్నా రెఫరల్ త్రూ వచ్చింది, మీరు చేసుకోలేరు. కానీ బట్ పే చేసేటప్పుడు, ఏదైనా ప్రోడక్ట్ అమౌంట్ పే చేసేటప్పుడు మీరు క్యాష్ యూజ్ చేసుకోవచ్చు, కానీ మీ బ్యాంకుకి విత్డ్రా చేసుకోలేరు. కానీ మీకు వచ్చే అమౌంట్ ఉంటుంది కదా, ఏదైతే మీ ఫ్రెండ్కి కానీ అది ఎవరికైనా రెఫర్ చేసి ఆ ప్రోడక్ట్ మీరు ఆర్డర్ చేసి అతనికి క్యాష్ ఆన్ డెలివరీ పెడితే వితిన్ 1 వీక్, డెలివరీ అయిపోయిన 1 వీక్ తర్వాత అతను అమౌంట్ పే చేసిన 1 వీక్లో మీకు ఇక్కడ అమౌంట్ అనేది ఎనేబుల్ అవుతుంది, మీకు కనపడుతుంది. మీకు ఒకవేళ 100 రూపీస్ మీ షేర్ అయితే, మీకు షేర్ ₹100 ఇక్కడ అమౌంట్ అనేది విత్డ్రాల్లో మీకు కనబడుతుంది అనమాట.
నాన్ విత్‌డ్రాయల్ అమౌంట్, విత్‌డ్రాయల్ అమౌంట్ అనేది 2 ఉంటాయి. సో, ఇక్కడ విత్‌డ్రాయల్ అమౌంట్ వచ్చేసి మీరు రెఫర్ చేసిందనమాట. ఏదైనా రెఫరెండర్ ద్వారా వచ్చేదని నాన్ విత్‌డ్రాయబుల్ క్యాష్. బట్ ఇదేదైనా మీరు ప్రొడక్ట్స్ షేర్ చేసినా గూడా, మీరు పే చేసినా గూడా మీకొచ్చే అమౌంట్ ఇక్కడ వితిన్ ఉంటుందనమాట. సో, దీంట్లో చాలా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడైతే నాకు ఒక బ్యాగ్ నచ్చాయి. 2 బ్యాగ్స్ నేను కొనాలనుకుంటున్నాను అనుకోండి. చెక్‌ఔట్ అని కొడతాను. చెక్‌ఔట్ అని కొట్టిన తర్వాత ఇక్కడ మీరు అడ్రెస్ ఇవ్వాల్సి ఉంటుంది. కస్టమర్ అడ్రెస్సా లేదా మీ అడ్రెస్సా అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. డెలివరీ ఎవరికో మీ అడ్రెస్ మెన్షన్ చేసేసి డెలివరీ హియర్. సో, ఆ అడ్రెస్ సెలెక్ట్ చేసుకొని డెలివరీ హియర్ అని కొట్టారనుకోండి. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే సెల్లింగ్ ప్రైస్ అని ఒక ఆప్షన్ ఉంది. సెల్లింగ్ ప్రైస్ నేనేం పెడతాను 1731 పెడతాను. సో, వాళ్ళేం చేస్తారంటే 1731 కలెక్ట్ చేస్తారు. సో, నేను ఎందుకంటే నేను పెట్టే అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 1900 పెట్టాననుకోండి. 2 బ్యాగ్స్ నేను 1900 చెప్పాను. సో, 1900 పెడితే మిగిలిన 169 అనేది నా ప్రాఫిట్ అనమాట. సో, ఒకవేళ మీకు రెఫరెండర్ ద్వారా ఒక 5 మెంబర్స్‌కి మీరు రెఫర్ చేశారు. మీకు క్యాష్ వచ్చింది. అదెంతుంటుంది? 150 ఉంటుంది. సో, ఇలాగనమాట. మిలిమిలా క్యాష్ యూజ్ చేసుకుంటే మీరు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టలేరు. ఒకవేళ యూజ్ చేసుకున్నట్టయితే మీరు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టొచ్చు. సో, క్యాష్ ఆన్ డెలివరీ పెట్టేసి మీకొచ్చే ప్రాఫిట్ మీకు డైరెక్ట్‌గా నేను ఇంతకుముందు చెప్పాను కదా! మై ఎర్నింగ్స్‌లో అనేది మీకు కనపడుతుంది ఫ్రెండ్స్. సో, ఏదైనా సరే మీరు పే చేసేటప్పుడు ఇలా పే చేసేసుకుంటే మీకనేది మీ కమిషన్ అనేది మీకొచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో, ఇది మంచి రీసెల్లింగ్ యాప్ ఫ్రెండ్స్. మీకన్నా ఓ చిన్న సర్కిల్‌తో స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోండి. మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి లేదా మీరు, మీ ఫ్రెండ్స్ ఎవరైతే షాపింగ్‌కి ఇంట్రెస్ట్ ఉంటారో ఇవన్నీ ఫోటోస్ అన్నీ వాళ్ళకి షేర్ చేస్తుండండి. ఏదైనా నచ్చిందనుకోండి. సో, మీరు ఇన్వెస్ట్ చేసేది పెద్ద ఏం లేదు. ఏదైనా మంచి ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ నాకు టీ షర్ట్స్ చెక్ చేసుకున్నాను రా ఆన్‌లైన్ మనం షాపింగ్‌కి వెళ్దాము అన్నాడనుకోండి. ఆ టైంలో మీరు ఈ టీ షర్ట్స్ అన్ని షేర్ చేయండి. లేదా మీ ఫ్యామిలీ మెంబర్‌కి ఎవరికైనా షేర్ చేయండి. ఇది పెళ్ళిళ్ళ టైం కాబట్టి నాకు తెలిసి చాలామంది షాపింగ్ చేస్తుంటారు. సో, వాళ్ళకు జస్ట్ షేర్ చేయండి. మీరు చేయాల్సింది ఒకటే యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని దాంట్లో ఉండేది డౌన్‌లోడ్ చేసుకొని వాళ్ళకి షేర్ చేయండి. సో, మీరు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినా మీ కమిషన్ అనేది మీకొచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో, చాలా మంచి బిజినెస్ యాప్ ఫ్రెండ్స్. ఒకవేళ మీకు గనక ఇది నచ్చినట్టయితే ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. దాని ద్వారా ఇన్‌స్టాల్ చేసుకోండి. సో, మన ఛానల్‌కి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఈ యాప్ ఉపయోగపడుతుందో లేదో కింద కామెంట్ సెక్షన్‌లో యెస్ ఆర్ నో అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. బై బై.